జ్వలించే జీవితాల కథనం ఇదేలే తరతరాల చరితం. జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. I never expect this. Oh God, ఏంటిది? ఎందుకు ఇలా చేశావు? దీనికి సొల్యూషన్ ఏంటి? అమ్మమ్మ కళ్ళల్లో రోజు కనిపించే ఆనందం ఈరోజు మాయమైంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. బట్ వాట్ టు డూ? చిన్నదాన్ని కదా, ఇంత పెద్ద ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయగలను? ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే నాకు సూర్య హెల్ప్ కూడా కావాలి. కానీ సూర్య ఈ పరిస్థితుల్లో ఇంతకీ సూర్య అన్నం తిన్నాడో లేదు? ముందు సూర్య సంగతి చూడాలి. డిన్నర్ లేట్ నైట్ అయ్యాక చేస్తే హెల్త్ పాడవుతుంది. చేదు కాఫీ తిను. నీకే చెప్తున్నాను, తిను చేదు కాఫీ. లీవ్ మీ అలోన్ ప్లీజ్. అమ్మమ్మ విషయం ఇలా అయిందని నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇలా రెస్ట్లెస్ గా ఆలోచించడం వల్ల రైట్ నువ్వు ఇలాంటి చేంజెస్ రావు కదా. ముందు నువ్వు తిను, చెప్తా. నాకు ఆకలి లేదు, నా వల్ల కాదు. అది కాదు చేదు కాఫీ. శామ్, నేను పడే ఆవేదన గురించి నీకు అర్థం కావటం లేదు. నేను మా అమ్మ కడుపున పుట్టినా పెరిగింది మాత్రం నానమ్మ బడిలోనే, చదివింది నానమ్మ బడిలోనే. నాకు నడక నేర్పింది కూడా నాయనమ్మే. ఏ వయసుకు ఆ వయసులో ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే మంచి నడతను నేర్పింది మా నాయనమ్మ. అంతెందుకు, నానమ్మ ఆకలి అని మేము అడగకుండానే మా ఆకలి గురించి తనే తెలుసుకునేది. తన అమృత హస్తాలతో గోరుముద్దలు తినిపిస్తూ ఎంతో అల్లారు ముద్దుగా గారాబంగా మమ్మల్ని పెంచింది. సాధారణంగా గారాబం చేస్తే పిల్లలు చెడిపోతారంటారు, కానీ మా విషయంలో అలా జరగలేదు. నానమ్మ మీద గౌరవం పెరుగుతూ వచ్చింది. ఆ గౌరవం ఇప్పటికీ అలాగే ఉంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది.
ఐ నో సూర్య, అమ్మమ్మ మీద నీకెంత రెస్పెక్ట్ ఉందో డైరెక్ట్గా వాచ్ చేస్తున్నాను కదా, అలాగని ఫుడ్ మీద అలగడం కరెక్ట్ కాదు. అక్కడ నానమ్మ ఆకలితో ఉంటే నాకు ముద్ద ఎలా దిగుతుంది చెప్పు. అందుకే చెప్తున్నాను, నన్ను ఇబ్బంది పెట్టుకో ప్లీజ్. ఆకలి అని అడగకుండానే అమ్మమ్మ నీ ఆకలి తీర్చుద్దని చెప్పావు కదా, అలాంటి నువ్వు ఇలా హంగర్తో ఉండి ఫుడ్ తీసుకోలేదని అమ్మమ్మకి తెలిస్తే తను బాధపడదా? ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక మాట చెప్పొచ్చా? జరగకూడని డిస్టర్బెన్స్ ఇంట్లో జరిగిపోయింది. ఆ డిస్టర్బెన్స్ గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా డిస్టర్బ్ అయితే ఆ డిస్టర్బెన్స్ ఇంట్లో మరింత డిస్టెన్స్ పెంచుతుంది. నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే, కానీ ఇది ఎంత దూరం వెళ్తుందోనని భయంగా ఉంది. సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ కి వాళ్ళ విషయంలో అవతలి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏమనుకుంటున్నారో అన్నీ తెలుస్తాయి, కానీ ఏవి మనసులో ఉంచుకోరు, ఎక్కడివక్కడే మర్చిపోతారు. కాబట్టి ఎలాంటి బాధనైనా కష్టాన్నైనా వాళ్ళు ఆనందంగా భరిస్తారు, అమ్మమ్మలాగా. అదే నా బాధ. అగ్నిపర్వతం లావాని తనలోనే దాచుకున్నట్లు ఎవరి మనసు నొప్పించకూడదని, ఎవరు బాధపడకూడదని కష్టాన్ని బాధని తనలోనే దాచుకొని అవతల వాళ్ళ బాధ కూడా తనే పడుతూ ఉంటుంది. అలాంటి నాయనమ్మ, అమ్మ పెద్దమ్మ అన్న మాటలకి లోపల ఎంత బాధపడుతుందో తన మాటల్లో నేను గ్రహించాను. అసలు ఇలాంటి క్లాషెస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లాషెస్ క్లౌడ్స్ లాంటివి, దే డోంట్ స్టే ఎట్ వన్ ప్లేస్. అమ్మమ్మలో చేంజ్ వస్తుంది, ట్రస్ట్ మీ. ఆకలి ఆలోచన రాకుండా ఆపేస్తుందట మా అమ్మ చెప్తూ ఉండేది. సో ప్లీజ్ తింటావా తినవా? నాకు ఆకలి వస్తుంది కడుపులో. అవేంటవి? యా, రాట్స్. రాట్స్ జాగింగ్ చేస్తున్నాయి. నువ్వు తినిపో, నాతో ఎందుకు? నో నో, దిస్ ఇస్ టూ బ్యాడ్. నువ్వు తినకుండా ఆకలిగా ఉంటే నేనెలా తింటాను? నాతో వంతేంటి? అదంతే, నువ్వు తినకపోతే నేను తిన్ను. ప్లీజ్, నీకోసం కాకపోయినా నా కోసం అమ్మమ్మ కోసం నువ్వు తినాలి. దట్స్ ఆల్. పోనీ నేను తినిపించినా? సూర్య తిను. అంటూ లాలించాలి గాలి, లాలి లాలి జోలాలి, వింటూ లోకాలన్నీ ఊగాలి. తిను సూర్య. నీతో ఆడాలంటూ నీల జారేనంట జాబిల్లి. తినరా. తినమ్మా. హరి హరి హరి
ఏదో 2 ముద్దలు పెడితే తర్వాత నువ్వే తింటావు అనుకుంటే ఏంటిది? నేను తినొద్దా ఏంటి? పట్టుకో, ప్లేట్ పట్టుకో, పట్టుకో. గుడ్ మార్నింగ్ వజ్రపాటి. గుడ్ మార్నింగ్ వజ్రపాటి. గుడ్ మార్నింగ్ వజ్రపాటి. గుడ్ మార్నింగ్ వజ్రపాటి. ఇట్స్ 4 o'clock. అప్పుడే తెల్లారిపోయిందా? What happened today? Time 4 అయినా ఎవరు కనిపించట్లేదేంటి? ఇంకెవరు లేవలేదేమో. ఫస్ట్ పెద్ద రూమ్కి వెళ్దాం. చిన్నత్త, 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 చిన్నత్త. జయంతి, ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. మీరే వెళ్ళి చూడండి. నా వల్ల కాదు. బా ఏంటండి మీరు? బా చిన్నత్త, శామ్ గొంతులో ఉందేంటి? చిన్నత్త, బా చిన్నత్త. బా ఈ పిల్ల పడుకోనివ్వదు కదా. చిన్నత్త, ఏంటమ్మా శామ్, ఏంటి ఈ టైంలో వచ్చావు? టైం 4 అయింది చిన్నత్త. 4 అయింది, 4 తర్వాత 5 అవుతుంది. ఇందులో కొత్తే ఉందమ్మా. మీరింకా లేవలేదేంటి? రోజు ఉండే గోలే కదా, అప్పుడే లేచి చేసేదే ఉంది. అదేంటి చిన్నత్త, ఇంటి ముందు ముగ్గు పెట్టి తులసి కోటికి నీళ్లు పోసి దేవుడి ముందు దీపం పెట్టాలి. అబ్బో, ఒక్కరోజు ఆ పనులన్నీ చేయకపోతే నష్టమేమీ లేదు గాని, అయినా ఇవన్నీ నీకెందుకమ్మా? వెళ్ళి పడుకో. అమ్మా, అసలు చలి కూడా పెరిగింది కదా, బాగా చలిగా ఉంది. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. ప్లీజ్ చిన్నత్త రండి. వెళ్ళమ్మా, నిద్ర వస్తుంది. వెళ్ళు చిన్నత్త. పెద్దతో దగ్గరికి వెళ్దాం. అమ్మో, చలి 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 చంపేస్తుంది. బా పోనీ శామ్ చెప్పినట్టు ముగ్గేయచ్చు కదా. ఎవరిని ముగ్గులో పడేయడం, ఇంక ముగ్గేయాలి. పడుకోండి పడుకోండి, ముగ్గేయాలట ముగ్గు. పెద్దత్త, పెద్దత్త. ఏంటి అమెరికా పిల్ల, ఏంటి టైంలో గోలా? గోల కాదు పెద్దత్త, టైం 4 అయింది. అయితే ఏంటి? రోజు 4 o'clockకి లేచి నువ్వు ఈవేళ లేవలేదేంటి? ఎగిరెగిరి దంచినా అదే కూలి, మామూలుగా దంచినా అదే కూలి.
ఇంత పొద్దున్నే లేచి ఏం చేయాలి, ఎవరిని ఉద్ధరించాలి? ఇన్నాళ్ళు చేసింది చాలే, పోయి పడుకో. పొద్దున్నే తయారైంది. నాకు నిద్ర వస్తుంది, పో. చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చేపి కలవు నువ్వమ్మా. నువ్వలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. ఇందోళం నా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా. చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చీపి కలవు నువ్వమ్మా. గుడ్ మార్నింగ్ సూర్య. గుడ్ మార్నింగ్ చేదు కాఫీ. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, ఈ అమెరికా పిల్లేంటి ఎర్లీ మార్నింగ్ లేవడం ఏంటి, ముగ్గు వేయడం ఏంటి, తులసి మొక్కకి నీళ్లు పోయడం ఏంటి, అదే కదా ఆలోచిస్తున్నావు. నాకు ఇవన్నీ మా అమ్మ నేర్పింది. మంచమ్మ. ఏంటన్నావు? ఏం లేదు, మీ అమ్మ అమెరికాలో ఉన్న మనసంతా ఇండియాలోనే ఉంది. అవును, మా అమ్మ ఇక్కడ లోపలే ఉన్న మనసంతా వెస్టర్నైజేషన్.
అమ్మకి ఇండియా అన్నా, ఇండియా కల్చర్ అన్నా ఎంతో ఇష్టం. నీకు తెలుసా, ఇప్పటికీ అమ్మ ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టి తులసి మొక్కకి నీళ్లు పోస్తూనే ఉంటుంది. ఇప్పటికి కూడానా? ఇప్పటికి కూడానా అంటే ఇప్పుడు కాదు. యాక్చువల్గా తన పొజిషన్